ఇట్ రైట్? ఇస్ ఇట్ ఫేర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ సౌత్ ఇండియా? ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే, అమెరికా హర్మూజ్ను బయట నుంచి దిగ్బంధించింది. అమెరికా నావిక దిగ్బంధనం కొనసాగిస్తే రెడ్ సీని బ్లాక్ చేస్తాం, దాంతోపాటు పర్షియన్ గల్ఫ్ అలాగే ఒమన్ సముద్రం ద్వారా జరిగే వాణిజ్యాన్ని కూడా పూర్తిగా ఆపేస్తానంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. హర్మూజ్ను క్లోజ్ చేయడం వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావం పడింది, చాలా ప్రపంచ దేశాలు నష్టపోయాయి. ఇప్పుడు ప్రొఫెసర్ గారు, రెడ్ సీని మూసేస్తే దాని ప్రభావం ఎంత? ఇరాన్ వ్యూహం ఏంటి? అంటే ప్రభావం చాలాసార్లు చెప్పుకున్నాను. ఇప్పుడు మీకు గ్లోబల్ ఎనర్జీ సప్లైస్లో 20% మీకు స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పోతుంది. రెడ్ సీ ద్వారా అయితే గ్లోబల్ ట్రేడ్లోనే 12% పోతుంది, అన్ని రకాల వాణిజ్యం. సో అందువల్ల ఇష్యూ రెడ్ సీ ప్రభావం ఏంటని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇష్యూ ఇరాన్ ఎందుకని ఈ స్థాయిలో హెచ్చరిక చేసింది, అది క్రిటికల్ క్వశ్చన్. సో ప్రభావాలు మనం అందరికి తెలిసిందే. ప్రభావాలు ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తే మనం చూస్తున్నాం కూడా. అందువల్ల ప్రభావం తెలిసిన విషయమే. కానీ మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒకవైపు ఈ సమయంలో అంటే మళ్ళీ చర్చలు జరుగుతాయి, రెండవ దఫా అంటున్నారు 19th or 20th రోజుల్లో. మళ్ళీ మీకు యుద్ధం ఇక చివరికి వచ్చిందని ట్రంప్ మరి కొత్తగా మాట్లాడుతున్నాడు, 2 రోజుల్లో చర్చలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇంతటి సీరియస్ హెచ్చరిక ఎందుకు చేయాల్సి వచ్చింది, అది క్వశ్చన్. సో మీకు కేవలం స్ట్రేట్ ఆఫ్ హర్మూజే కాదు, మీకు బాబెల్ మండబ్ అంటారు రెడ్ సీ. ఈ బాబెల్ మండబ్ ఏంటంటే యూరప్కు ఏషియాకు లింక్ అది. సో నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ హూతీలు ప్రభావం చూపెట్టగలిగే ఒక అవకాశం ఉన్న ప్లేస్ ఇది. సో ఈ బాబెల్ మండబ్ ద్వారా మేము షిప్స్ను అడ్డుకుంటామని మాత్రమే కాదు, గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటే ఒమన్ సముద్రంలో కూడా షిప్లను అడ్డుకుంటాం, పర్షియన్ గల్ఫ్లో కూడా అడ్డుకుంటామంటున్నారు. అంటే కంప్లీట్ ఒక స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ అన్నమో ఇరాన్కు ఒమన్కు మధ్యలో ఉన్నదే మాత్రం. దీంతో ఈ బ్లాకేడ్ అనేది యుఏఈ, పాకిస్తాన్, యమన్ ఒక రీజనల్ బ్లాకేడ్గా మారుతుంది. ఇప్పుడు లోకల్ బ్లాకేడ్తోనే ఇంత ఇబ్బంది పడుతుంది ప్రపంచం, దీన్ని రీజనల్ బ్లాకేడ్గా మారిపోతుంది. అంటే ఒక రకంగా యూరప్కు ఏషియాకు మధ్య ట్రేడే ఆగిపోతుంది. సో అంత సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉండే పని ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇరాన్ వాస్తవంగా మనకు అర్థం కావాల్సింది, ఈ యుద్ధం February 28 మొదలు కాకముందు ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ వాజ్ కంప్లీట్లీ ఫ్రీ. ఏ షిప్ను ఎవరు అడ్డుకోలే, ప్రశాంతంగా నడిచింది. సో ముందు నుంచి ఇరాన్ చెప్తూ వచ్చింది, మాపై కనుక యుద్ధం చేస్తే మేము స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తాం, మాకు రైట్ టు డిఫెండ్ ఉంటుంది యునైటెడ్ నేషన్ చార్టర్ ప్రకారం అని. అన్నట్లే ఇరాన్ నుంచి అమెరికా పైన ఒక్క అటాక్ లేదు, కానీ అమెరికా ఇరాన్ను దాడులు చేయడం మొదలుపెట్టింది. దాడులు చేసినప్పుడు ఇరాన్ చేయగలిగింది ఏంటి? ఒకటి, అమెరికానే అటాక్ చేయాలి, ఆ కెపాసిటీ ఇరాన్కు లేదు. సో ఇరాన్ ఏం చేసింది, జియో ఎకనామిక్ కాస్ట్ పెంచేటువంటి వ్యూహాన్ని అనుసరించింది. ఆ జియో పొలిటికల్ కాస్ట్లో భాగంగా అరబ్ దేశాలపైన దాడులు చేయడం మొదలుపెట్టింది. అరబ్ దేశాల మీద ఎందుకు దాడులు చేసిందంటే అమెరికన్ మిలిటరీ బేసెస్ అక్కడ ఉన్నాయి కనుక. రెండవది, అమెరికా అండ్ వెస్టర్న్ మీకు అమెరికా మిత్రుల ట్రేడ్ను అడ్డుకోవటానికి స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేసింది. సో పరిష్కారం ఏంటి దీనికి? కార్యము భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, కార్యాకారణ సంబంధము. కార్యం ఏంటి? స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసివేయడం. కారణం ఏంటి? అమెరికా యుద్ధం చేయడం. మరి ఈ కార్యము ముగియాలంటే ఏం చేయాలి? కారణాన్ని తొలగించాలి. ఏంటి కారణాన్ని తొలగించడము? సింపుల్ కదా, యుద్ధం అయిపోతే స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఫ్రీ అయిపోతుంది కదా. ఇది వదిలేసి ట్రంప్ ఏం చేశాడు, నావల్ బ్లాకేడ్ అంటూ ఇరాన్ పోర్టుల్ని కంప్లీట్గా స్తంభింపజేశాడు. సో ఇరాన్ అప్పుడు కూడా హెచ్చరించింది, మీరు కనుక నౌకా దిగ్బంధనం చేస్తే అంటే ఇరాన్ పోర్టుల్లోకి ఏ దేశ షిప్ పోవద్దు, ఇరాన్ పోర్టుల నుంచి ఏ దేశ షిప్ రాకూడదు. అంటే మీరు హర్మూజ్ జలసంధి మూసేసి అడ్డుకుంటే మేము మొత్తం ఇరాన్నే వాణిజ్యపరంగా అడ్డుకుంటాం. ఇది ట్రంప్ విధానం. సో క్లియర్గా అంతకుముందు ఇరాన్ ఏం చెప్పింది, అమెరికా మా పైన దాడులు చేస్తే మేము అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపైన దాడి చేస్తాం. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ని ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇజ్రాయిల్ వెంటనే ఖతార్ ఎనర్జీ ఫెసిలిటీని, సౌదీ అరామ్కో ఫెసిలిటీని, యుఏఈలో ఉన్న ఎనర్జీ ఫెసిలిటీ అటాక్ చేసింది. ఇరాన్ కార్గైలాన్లోని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికా అటాక్ చేస్తే
గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ ఇరాన్ అటాక్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అమెరికా ఇరాన్ను నావల్ బ్లాకేజ్ చేస్తే మీరు మా రేవుల్ని బ్లాక్ చేస్తే మేము మీ మిత్రుల రేవులు అన్నిటిని బ్లాక్ చేస్తాం. సో అందుకే ఇప్పుడు ఇరాన్ ఈ రెడ్ సీ బ్లాకేడు, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ బ్లాకేడు, పర్షియన్ గల్ఫ్ బ్లాకేడ్ చేయడం ద్వారా దీన్ని కేవలం మా ఇరాన్నే బ్లాక్ చేయడం కాదు, రీజన్ మొత్తాన్ని బ్లాక్ చేస్తాం. ఎలాగైతే ఇరాన్ మిలిటరీ ఫెసిలిటీస్ని అటాక్ చేస్తే అమెరికా మిత్ర దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ ఎనర్జీ ఫీల్డ్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తే ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల ఎనర్జీ ఫీల్డ్ అటాక్ చేసింది. ఇప్పుడు ఇరాన్ను నౌకా దిగ్బంధనం చేస్తే అమెరికా మిత్ర దేశాన్ని కూడా నౌకా దిగ్బంధనం చేస్తే ఇరాన్ మొదలైంది. అందులో భాగంగానే రెడ్ సీ బ్లాకేడు, ఒమన్ సముద్రం గల్ఫ్ ఆఫ్ ఒమన్ బ్లాకేడు, అలాగే మీకు పర్షియన్ గల్ఫ్ బ్లాకేడ్ వైపుగా ఇరాన్ వెళ్తుంది. అంటే ఒకవైపు ఏమో 2 రోజుల్లో చర్చలు జరుగుతాయి, యుద్ధం చివరి దశకు వచ్చిందని చెప్పి ఈ సిచ్యువేషన్ ఇంకా వర్సెన్ చేస్తున్నాడు ట్రంప్ కాదా. సో అందువల్ల మీకు ఒక బ్లాకేడ్ను ఫ్రీ చేయడానికి మరో బ్లాకేడ్ పరిష్కారం అవుతుందా? మీకు ఒకవైపు 1 వే ట్రాఫిక్లో మనం వ్యతిరేకిస్తాం అని చెప్పి 2 వే ట్రాఫిక్ను ఆపేస్తారా? ఏమైనా లాజిక్ ఉంది కదా. సో మీకు పరిష్కారం అంటే ఏంటి అసలు? మీరు ఉదాహరణకు మీరు ఒక పూట అన్నం తిన్నానని చెప్పి వాడు అన్న నిరసన తెలుపుతాడు ఇంట్లో, దానికి ఏం చేయాలి? నువ్వు ఒక్క పూట అన్నం తిన్నావా, నేను 4 పూట అన్నం పెట్టా, అదైతే పరిష్కారం. సో ట్రంప్ విచిత్రమైన పరిష్కారం, ఇరాన్ హర్మోజును బ్లాక్ చేసి నేను మొత్తాన్ని బ్లాక్ చేస్తా అంటే ఎవరికి నష్టం? ప్రపంచానికి నష్టం కదా. ఇప్పుడు సౌదీ అరేబియా ఒత్తిడి తెస్తుంది అమెరికా మీద, మీ నావల్ బ్లాకేడ్ ఎత్తేయండి మాకు అన్యాయం జరుగుతుంది అని. చైనా వాడు హెచ్చరిస్తున్నాడు మా షిప్లో అడ్డుకుంటే మంచిగా ఉండదని. సో వేర్ ఈజ్ ట్రంప్ గోయింగ్ అనేది క్వశ్చన్ కదా.